మీర్పేట హత్య ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు. గురుమూర్తి పిల్లల స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. పండుగ తర్వాత ఇంట్లోకి రాగానే వాసన వచ్చిందని, అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనంగా ఉన్నారని గురుమూర్తికి సంబంధించిన విషయాలు పోలీసులకు చెప్పారు. మీర్పేట్ హత్య కేసు దాదాపు కొలిక్కొచ్చింది. కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. శరీర భాగాలను కాల్చిన ఆనవాళ్లను గుర్తించారు. అలాగే హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మీర్పేట హత్య ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. గురుమూర్తి పిల్లల స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. పండుగ తర్వాత ఇంట్లోకి రాగానే వాసన వచ్చిందని, అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనంగా ఉన్నారని గురుమూర్తి కూతురు చెప్పారు. ఇక మాధవిని హత్య చేసినట్లు గురుమూర్తి ఒప్పుకున్నారు. అయితే విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గురుమూర్తిని మరోసారి చెరువు దగ్గరకు తీసుకెళ్లారు పోలీసులు. మీర్పేట హత్య కేసు దాదాపు కొలిక్కొచ్చినట్టే కనిపిస్తోంది. కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. శరీర భాగాలను కాల్చిన ఆనవాళ్లను గుర్తించారు. అలాగే హత్యకు ఉపయోగించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మీర్పేట్ హత్య ఘటనలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కీలక ఆధారాలను, హత్యకు ఉపయోగించిన వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మీర్పేట్ హత్య కేసులో ఇప్పటికే గురుమూర్తి పిల్లల స్టేట్మెంట్లు కూడా పోలీసులు రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పండుగ తర్వాత ఇంట్లోకి రాగానే దారుణమైనటువంటి వాసన వచ్చిందంటూ కూడా గురుమూర్తి కూతురు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అమ్మ ఎక్కడ అని అడిగినటువంటి సమయంలో గురుమూర్తి మౌనంగా ఉన్నాడనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే వాళ్ళ పిల్లలు కూడా చెప్పినటువంటి స్టేట్మెంట్. ఈ కేసులో ఇప్పటి వరకు చాలా కీలక ఆధారాలు సేకరించాల్సి ఉంటుంది. ఇప్పటికే గురుమూర్తిని అయితే మాత్రం స్పాట్ కి తీసుకెళ్లి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపినటువంటి సందర్భం ఉంది. మరోవైపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి అక్కడే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా గురుమూర్తికి మరొక మహిళతో అక్రమ సంబంధం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎలాగైనా కూడా భార్యను వదిలించుకోవాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ హత్య చేశాడనేది పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. అన్ని కోణాలు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక ఆధారాలు సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గురుమూర్తిని విచారించినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తను స్టేట్మెంట్ ఇవ్వడంతో ఆధారాలు సేకరించడంలో కొంత పోలీసులకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడింది. రక్తపు మరకలు కనిపించకుండా దాదాపు 10 సార్లు ఇళ్లనంతా కూడా తను క్లీన్ చేశాడనేటువంటి అంశాన్ని పోలీసులు గుర్తించారు. ప్రూఫ్ టీమ్ తో పాటు ఫోరెన్సిక్
నిపుణులు కూడా అక్కడికి వెళ్లి పూర్తి స్థాయిలో కొన్ని క్లూస్ కూడా సేకరించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంట్లోని బాత్రూమ్ లో మాధవిని అతి దారుణంగా హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలుగా చేసినటువంటి గురుమూర్తి అక్కడి నుండి ఒక బకెట్ లో డంప్ చేసి తీసుకెళ్లి చెరువులో పడేశాడనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. విజయచంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.